బాబు నీ వల్లే నాకు ఈ గతి పట్టింది, దయచేసి మీరు రావద్దు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాడు. మర్నాడే నామినేషన్ వేశారు. ఇంత జరిగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లలేదు, వెంకయ్యనాయుడిని కలవలేదు. ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొనే ఈ ఇద్దరు నేతలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ఎంపికైన బాబు ఇటువైపు రాకపోవడంపై అనేక వార్తలు వచ్చాయి. అయితే అమిత్ షానే రావద్దన్నాడంటూ కొందరు రాసుకున్నారు. కానీ అది కాదట అసలు విషయం. ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా వెంకయ్య ఎంపికైన వెంటనే ఆయనకు బాబు ఫోన్ చేశారట, కంగ్రాట్స్ చెప్పారట. ఢిల్లీ వచ్చి నామినేషన్ ప్రక్రియ పాల్గొంటానని చెప్పడంతో షాక్ అయిన వెంకయ్య మీరు ఢిల్లీ రావద్దు, నన్ను కలవకండి అని తేల్చి చెప్పారట. అంతేనా, మీ వల్లే తనకు ఇలా జరిగిందంటూ చెప్పినట్లు ఏపీ బీజేపీ టీడీపీ నేతల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వెంకయ్య నుంచి ఆ సమాధానం ఊహించిన చంద్రబాబు తన పర్యటనను మానుకున్నారట. అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్లడంతో ఆయన కలిసే అవకాశం ఉందంటున్నారు. వెంకయ్యను గౌరవప్రదంగా తప్పించడానికి అసలు కారణం చంద్రబాబుతో ఉన్న సంబంధాలేనన్న వార్తలు ఆనాటి నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని వెంకయ్య వ్యతిరేక వర్గం పదే పదే ఆయన టార్గెట్ చేస్తూ హైకమాండ్కు నివేదికలు పంపడం, టీడీపీ నేతలా వ్యవహరిస్తున్నారంటూ చెప్పడం కూడా ఎఫెక్ట్ చూపిందంటున్నారు.